జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద గోవింద. అమ్మ, ప్రతి ఆడబిడ్డ కొన్ని లక్షణాలు ఉంటాయమ్మా మన సాంప్రదాయ ప్రకారంగా. అవి ఏమంటే, మొదటగా మీరు వేసుకునే కొన్ని డ్రెస్సులు వింతగా ఉంటాయి తల్లి. ఎందుకంటే వయసులో ఉండే బిడ్లు ఒక లక్షణం, ఒక పద్ధతి ఉంటుంది. కొంతవరకు డ్రెస్సులు ఉంటాయి. దాన్ని వింత వింతైన బట్టలు డ్రెస్సులు వేసుకొని మీరు కొద్దిగా సమాజంలో ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది తల్లి. ఎందుకంటే మీరు వేసుకునే డ్రెస్సుల నుంచి, ఈ విధానాల నుంచి పోకిరీగా ఏదేదో ఎవరో మాట్లాడుకునేది, వెనక తిరిగేది, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దయచేసి మీ లక్షణాలు ఏమంటే అమ్మ, ఆడబిడ్డ సాంప్రదాయాలు ఏమంటే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. అది తప్పు వాళ్ళది అనే బదులు తప్పు మంది అని మనం మారితే చాలా మంచిగా ఉంటుందమ్మా. ఆడబిడ్డ లక్షణం ఏమంటే చక్కటి ఒక పంజాబ్ డ్రెస్ వేసుకోండి, ఇబ్బంది లేదు. చక్కటి డ్రెస్. ఇంకా లక్షణం అంటే మన సాంప్రదాయం అంటే ఉండే విధానం అంటే చక్కటి బొట్టు పెట్టుకోండి అమ్మా. ప్రతి ఒక్కరు ఆడబిడ్డలు ప్రతి ఒక్కరు బొట్టు మాత్రం పెట్టుకోండి తల్లి. ఆ బొట్టు అనేది చాలా 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 ఏదో వింత అయిపోయిందమ్మా. అది లేకోకుండా పోతుందమ్మా ఈరోజు. ప్రతి ఒక్కరు పెళ్ళైనోళ్ళు అదే పరిస్థితే, పెళ్లి కానోళ్ళు అదే పరిస్థితే. అది తప్పమ్మా, మన లక్షణం కాదమ్మా. ఇది దివ్య దృష్టి తల్లి. ఇక్కడ ఈ రెండు కండల మధ్యలో ఉండేది ఈ దివ్య దృష్టి. సో దయచేసి అర్థం చేసుకోండి. దానికి చాలా విలువ ఉంది తల్లి. దానికే మన పెద్దోళ్ళు ఇక్కడ బొట్టు పెట్టుకోవాలా. ప్రతి లేడీస్, ప్రతి మగోళ్ళు కూడా పెట్టుకుంటారమ్మా. ఎందుకు పెట్టుకుంటారు తెలుసా? మగోళ్ళకి వేరే వీడియో, ఇది అవసరం లేదు. ఆడోళ్ళకి మాత్రం నేను చెప్పేది ఏమంటే, బొట్టు పెట్టుకుంటే ఒక సాంప్రదాయం, మన లక్షణం, మన విధానం అర్థం చేసుకోండి అమ్మా. తర్వాత శారీ కట్టుకునేది నూటికి కనీసం 20-30% కన్నా ట్రై చేయండి అమ్మా. అది పెళ్ళైన వాళ్ళైనా కూడా, పెళ్లి కానోళ్ళైనా కూడా దయచేసి ఒక 20% అన్నా మినిమం. ఇప్పుడు ఏమైపోతుందంటే అమ్మా, చీర కట్టుకునేది ఒక వింత అయిపోతుందమ్మా. నేను శారీ కట్టుకుంటా ఆ రోజు, అది ఒక వింత అయిపోయింది తల్లి. అర్థం చేసుకోండి అమ్మా. జర్నీల్లో కానీ ఎక్కడన్నా బయట పోయే టైంలో డ్రెస్ చాలా ఇంపార్టెంట్. ఆ విషయానికి నేను లేదన్నా. జర్నీకి డ్రెస్ అంత కంఫర్ట్ ఇంకా వేరే ఏది ఉండదు. అంత మీకు ఇబ్బంది కూడా ఉండదు. ఆ డ్రెస్ అంటే చుడీదార్ అలాంటివి ఫుల్ టాప్ వేసుకోండి, బాగుంది. బట్ కాకపోతే తర్వాత ఒక ఫంక్షన్లో కానీ, ఆఖరికి మన ఇంట్లో కానీ, మ్యారేజ్ అయింటే ఒక దేవస్థానం పోయేతారు సాధ్యమైనంత చీరని ఎక్కువ కట్టుకొని మన లక్షణాన్ని, మన సాంప్రదాయాన్ని పాటించండి అమ్మా. పాటించండి. అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు. చాలా విలువైందమ్మా మన సాంప్రదాయం. ఏ దేశంలో లేకుండేది మన దేశంలో ఉందమ్మా. ఈ దేశంకు ఉన్న విలువ అదమ్మా తల్లి. అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు. చేతి నిండా గాజులు వేసుకోండి, బొట్టు పెట్టుకోండి. ఉండే మీ దీన్ని పట్టి ఏదో కమ్మలు ఒక లక్షణంగా కనపడేట్లా జడ నీట్గా వేసుకోండి. పద్ధతిగా ఉండండి. సాంప్రదాయం, మన సాంప్రదాయాలు ఏమున్నాయి కావాలంటే బుక్కులు తిరిగేయండి, యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి. మన సాంప్రదాయాలు మాత్రం పాటించండి దయచేసి. అంతా మేకప్ చేసుకుంటారు, అంతా బాగుంటారు, కాకపోతే బొట్టు మాత్రం పెట్టుకోరు తల్లి. బొట్టేనమ్మా మీకు ఆడోళ్ళకి. అది ఉండే వాళ్ళకి దాని విలువ తెలియదు తల్లి. దయచేసి చెప్తాను, పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు. అటు వరకు తెచ్చుకోవద్దండమ్మా. అవి నేను మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే ప్రతి ఒక్కదాన్ని ఉపయోగించుకోవాలా. మన సాంప్రదాయమైన, మన పద్ధతి అయినా, మన విధానమైన, మన హిందూ సాంప్రదాయం అర్థం చేసుకుంటాం. వేరే వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళు పాటించుకుంటారు. మన సాంప్రదాయం గురించి మాత్రం నేను చెప్తున్నా. దయచేసి దానికి ఉండే విలువ చాలా ఎక్కువ.
ఈరోజు జీన్స్ ప్యాంట్లు వేసుకునేది కూడా చాలా ఎక్కువైపోతుంది ఆడబిడ్డలకి. అది వాళ్ళ హెల్త్కి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కావాలంటే నెట్లో సెర్చ్ చేసుకోండి, డాక్టర్తో కలసండి, దాని నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. తెలిసిన విషయం చెప్తున్నాను తల్లి, తప్పుగా అనుకోవద్దు దయచేసి. మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ జీన్స్ ప్యాంట్లు చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వేసుకుంటున్నారు అంతే. లైఫ్ ప్రాబ్లం అయ్యేకి చాలా సమస్యలు ఉన్నాయి. దానికి వేరే వీడియో చేస్తా, అర్థం చేసుకోండి. ఆడబిడ్డలైతే మీ లక్షణం మీరు పాటించండి తల్లి, మారండమ్మా. మంచి లక్షణం, తల్లిదండ్రులకి మంచి పేరు తేండమ్మా. ఎవరి బిడ్డ అంటే పలానాయప బిడ్డ అని పేరు రావాల. ఎవరి బిడ్డ అంటే పలానాయం బిడ్డ అని పేరు రావాల. ఎవరి బిడ్డ అంటే పలానాయల కోడలు అని పేరు రావాల. ఎవరి బిడ్డ అంటే పలానాయన భార్య అనే పేరు రావాల. పలానాయన కోడలు అనేది రావాలి. అర్థం చేసుకుంటారు. ప్రతి ఒక్కటి అర్థం చేసుకొని సరైన మార్గంలో నడుచుకొని, నేను చెప్పింది కరెక్ట్ అయితే మాత్రమే నేను చెప్పేది. ప్రతి విషయంలో చెప్తానని చూడండి. కరెక్ట్ అయితే నీ జట్టులో ఉండే వాళ్ళకి, నీ స్నేహితులకి 10 మందికి పంపించమ్మా. 10 మందికి పంపించు. ఆ 10 మంది నచ్చితే మళ్ళీ 10 మందికి పంపించు. మాట్లాడి చేతులు దులుపుకునే మాటలైతే నేను మాట్లాడిన తల్లి, ఉపయోగపడాల. ప్రతి మాట ఉపయోగపడాల. అది నా టార్గెట్. అర్థం చేసుకోండి, మారండి. ఆ మహానుభావుని ఆశీర్వాదంతో, ఆడబిడ్డ లక్షణాలతో ప్రతి ఒక్కరు నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. జై శ్రీమన్నారాయణ, లక్ష్మీనారాయణ, గోవింద గోవింద గోవింద. మీకు ఈ ఛానల్ నచ్చితే నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ అని టైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి మంచి చేసే మార్గాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి. శ్రీనివాస గోవింద గోవింద గోవింద.